హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈ ఆపరేటర్స్ గురించి చూసుకోబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో మనం టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి డెప్త్గా తెలుసుకోబోతున్నాం విత్ ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ వచ్చి అథమెటిక్ ఆపరేటర్. అథమెటిక్ ఆపరేటర్ పైథాన్ సపోజ్ సెవెరల్ అథమెటిక్ ఆపరేషన్స్ ఫర్ పర్ఫార్మింగ్ బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఒక బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి మనం అథమెటిక్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం అనమాట. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకొని ఏ సెమ్లో అయినా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అంటే అథమెటిక్ ఆపరేటర్ స్పెసిఫిక్ అడగరు, ఆపరేటర్స్ గురించి అడుగుతారు అనమాట. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో Python operators supports arithmetic operator. Python supports arithmetic operator which perform basic math operation. బేసిక్ మ్యాథ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి అథమెటిక్ ఆపరేటర్స్ అనేది పైథాన్లో యూజ్ చేస్తాం. సో ఏ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెంట్ అనమాట. సో ఇది ఒక ఆపరేటర్ పేరు, దీని ఒక సింబల్ అండ్ ఇది ఒక డిస్క్రిప్షన్ అనమాట. ఇంకా ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ అవుట్పుట్ ఏంటి. సో వన్ బై వన్ చూసుకోబోతున్నాం. ఎడిషన్ అంటే ప్లస్ వచ్చింది, యాడింగ్ ఆఫ్ టూ వాల్యూస్, ఇది తెలిసింది, మీరు చూడంగానే అర్థమైపోయింది. అండ్ ఫస్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వాల్యూస్, మల్టిప్లయింగ్ ఆఫ్ టూ వాల్యూస్, డివిజన్ అండ్ డివైడ్స్ టూ వాల్యూస్ అండ్ 5/2 వచ్చింది. ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఏంటి? ఓకే, ఇక్కడ టూ స్లాషెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్లోర్ డివిజన్ అంట. డివైడ్ ఫ్లోర్ అనమాట. 5 ఫ్లోర్ డివిజన్ 2 అంట, 2 అనమాట. సో ఇక్కడ వాల్యూ 2 వచ్చింది. సో దీనికి డిఫరెంట్ ఏంటి? డివైడ్కి ఫ్లోర్ డివిజన్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ 0.5 వచ్చింది, ఇక్కడ జస్ట్ 2 వచ్చింది. అంటే ఫ్లోర్ డివిజన్ డస్ నాట్ ఎలో పాయింట్ వాల్యూ అనమాట. డివిజన్ ఎలోస్, డివైడ్ ఎలోస్ పాయింట్ వాల్యూ. ఇక్కడ 2.5 అనేది డివైడ్ వాల్యూ. అదే నెంబర్ మనం ఇక్కడ తీసుకొని ఫ్లోర్ డివిజన్ చేసాం అనుకోండి, పాయింట్ వాల్యూ ఉండదు. సో మేము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్ ఫ్లోర్ డివిజన్ అనేది పాయింట్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు, నార్మల్గా కాన్స్టెంట్ వాల్యూని తీసుకుంటుంది. ఓకే, మాడ్యులస్ అండ్ రిమైండర్ ఆఫ్ డివిజన్ 5 mod 2 అంటే 1 వచ్చేది. అండ్ ఎక్స్పోనెంట్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ ఎ నెంబర్ 5/2 25. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. సో ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఏ అంటే 10 వచ్చింది, 10 తీసుకున్నాం. బి అంటే 3 తీసుకున్నాం. అండ్ ప్రింట్ ఆఫ్ ఎడిషన్. ఇది ఎందుకు రాసుకున్నాం అంటే మీకు అవుట్పుట్లో మీకు ఎడిషన్ అంటే ఈ వాల్యూ వచ్చింది, సబ్ట్రాక్షన్ అంటే ఈ వాల్యూ వచ్చింది, మల్టిప్లికేషన్ అంటే ఈ వాల్యూ, డివిజన్ అంటే ఈ వాల్యూ, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెంట్, ఈ అర్థం అవటానికి ఈ మనం రాసుకున్నాం అనమాట. సో మనం కాలన్ ఇచ్చుకొని ఈ కామాతో సపరేట్ చేసి మనం అథమెటిక్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తున్నాం. అంత సేమే ఉంటుంది. ఇక్కడ నేమ్స్ మార్చుకున్నాం అండ్ ఇక్కడ ఆపరేటర్స్ ని అసైన్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాం? a ప్లస్ బి ఇచ్చాం. a ప్లస్ బి అంటే 10 ప్లస్ 13 వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ కూడా రాశాను మీకు అర్థం అవటానికి. అండ్ సబ్ట్రాక్షన్ a మైనస్ బి 7 అండ్ మల్టిప్లికేషన్ 30, ఫ్లోర్ డివిజన్ ఇక్కడ 3.33, సో ఆన్. ఫ్లోర్ డివిజన్ ఎంత? 3. మాడ్యులస్ 1 వచ్చింది అండ్ ఎక్స్పోనెంట్ 1000 వచ్చింది. ఓకేనా? సో మనం ఇక్కడ ఇంకా నెంబర్ మార్చుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 ఇచ్చి ఇక్కడ 5 ఇద్దాం, 6 ఇద్దాం. సో ఓకే, వి కెన్ రన్. సో నెంబర్స్ అనేది మనం మార్చుకోవచ్చు. మీకు అర్థం అవటానికి ఈ విధంగా చెప్పాను. మాకు ఇదంతా అవసరం. ఇది ఓకే, ఇది ఎక్కువగా అనిపిస్తుంది అంటే మీరు ఇంతగా ఇది కూడా కాంప్లెక్స్గా అనిపిస్తుంది అంటే సపోజ్ ప్రింట్ మీరు సింపుల్గా ఎగ్జామ్లో రాసుకోవటానికి ఏ ప్లస్ బి, ఇక్కడ ఏం ప్రింట్ అయితే 9. అట్లా మీరు కాపీ చేస్తున్నాను టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ మైనస్ పెట్టుకోండి. మీకు అది అర్థం అవ్వకపోతే ఇది ఒక ఆప్షనల్ అనమాట. సో నథింగ్ ఇంపార్టెంట్. సో మల్టిప్లికేషన్ అండ్ ఇప్పుడు
డివిజన్. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఇక్కడ పైథాన్లో పవర్ని డబుల్ స్టార్ మార్క్ కన్సిడర్ చేస్తాం అనమాట. సో అర్థమైందా? మల్టిప్లికేషన్ అంటే ఒక ఇంటూ, ఇక్కడ పవర్ అంటే డబుల్ ఇంటూ. మీరు రాసి చూసారా, అన్ని అవుట్పుట్స్ ప్రింట్ అయినాయి. మీకు అది ఎగ్జాంపుల్గా రాయడానికి టఫ్గా ఉంటే మీరు యూ కెన్ యూస్ దిస్ వే, నథింగ్ హ్యాపెన్స్. సో దిస్ ఇస్ ఎప్పుడు స్మాల్ అనమాట. మన ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసినా నథింగ్, ఆటోమేటిక్గా అంతా చేంజ్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అబౌట్ అథమెటిక్ ఆపరేటర్. దాని ఒక ఎగ్జాంపుల్. అర్థమైంది కదా? మీరు నోట్ చేసుకుంటేనే మీరు ప్రొనౌన్స్ చేస్తుంటుంటే మీకు వచ్చేసింది ఆటోమేటిక్ ప్రొనౌన్సియేషన్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చి కంపారిజేషన్ ఆపరేటర్. కంపారిజేషన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్. మెయిన్గా ఇక్కడ నేను బోల్డ్లో రాశాను, కంపేర్స్ టూ వాల్యూస్. ఇంపార్టెంట్ బోల్డ్లో రాశాను. దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి? కంపేర్స్ టూ వాల్యూస్, దిస్ రిజల్ట్ ఆల్వేస్ ఇన్ బూలియన్ వాల్యూ. అంటే ట్రూ కానీ ఫాల్స్, ఈ రెండు రిజల్ట్స్ మాత్రమే ఇచ్చేది కంపారిజేషన్ వాల్యూస్, కంపారిజేషన్ ఆపరేటర్. సో ఇది కూడా ఒకటి చూసుకుంటూ వెళ్దాం. అండ్ లిస్ట్ ఆఫ్ కంపారిజేషన్ ఆపరేటర్స్ ఏముంటాయి? ఇది ఈక్వల్ టు, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. మన నాట్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్స్ చేసి దాని మీద ఒక లైన్ గీసి నాట్ ఈక్వల్ టు అనుకుంటాం. కానీ పైథాన్లో ఇట్లా రాస్తాం అనమాట. ఓకేనా? ఒక ఎక్స్క్లమేటర్ మార్క్ వచ్చి దాని పక్కన ఈక్వల్ టు పెడితే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. అండ్ అది గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. కంపారిజన్. మీరు ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈక్వల్ టు అనేది గుర్తొచ్చు. రెండు కంపేర్ చేయడానికి కదా ఈక్వల్ టు సింబల్ వాడతాము అనేది గుర్తొచ్చింది అనమాట. సో మీరు ఒకటి ఈక్వల్ టు గుర్తొచ్చింది, నాట్ ఈక్వల్ టు వస్తుంది, లెస్ దాన్ ఈక్వల్ టు, రైట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆటోమేటిక్ గుర్తొస్తుంది. సో ఇది చూసుకుందాం. ఈక్వల్ టు, ఓకే, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఓకే, 5 ఈక్వల్ టు 5, కరెక్టే కదా, ట్రూ వచ్చింది. 5 నాట్ ఈక్వల్ టు 3, కరెక్టే కదా, ట్రూ వచ్చింది. అండ్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 4, కరెక్టే కదా, ట్రూ వచ్చింది. అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 10, కరెక్టే, ట్రూ వచ్చింది రిజల్ట్. అండ్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది, అంటే 6 కానీ 6 కన్నా ఎక్కువ కానీ, అంటే ట్రూ. అండ్ 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 3 అనేది 5 కన్నా తక్కువ కాకపోతే 5 అయినా పర్లేదు. సో ఇట్ ఈస్ దెన్ ట్రూ. నీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైంది అనుకుంటే, ఇట్ మే బి సమ్ కాంప్లెక్స్. ఓకే, ఇదంతా ఎరేస్ చేసేస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చూసుకుందాం? a ఈక్వల్ టు 10 ఇచ్చాం, b ఈక్వల్ టు 20 ఇచ్చాం. ఇక్కడ a ఈక్వల్ టు b, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ అవుట్పుట్స్ వచ్చింది. ఓకే, ఇది మీకు ఇది ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే ఐఎమ్ ఎరైజ్ ఇట్, మీకు క్లియర్ కట్గా. ఎట్లా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను కాబట్టి నథింగ్ టు వరీ. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్గా స్క్రీన్ అర్థమవుతుంది కదా. ఇక్కడ 10 ఈక్వల్ టు 20, 10 ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్. ఓకే, 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, కరెక్టే కదా, 10 అనేది 20తో ఈక్వల్ కాదు, సో ఇట్ ఈస్ ట్రూ. అండ్ 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, అంతే కదా, 20 కన్నా తక్కువ కదా, బి కన్నా తక్కువ ఏ, సో ఇట్ ఈస్ ట్రూ. 10 a is greater than 5 కన్నా a అనేది గ్రేటర్ దెన్ కదా, సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా? మీరు ఇది ఓకే, యూ కెన్ డూ ఇట్. లెస్ దాన్ ఈక్వల్ టు లేదు కాబట్టి. సో ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు చూసుకుందాం. a is less than b, true. 10 is less than 20, true. And a is greater than 5, 10 is greater than 5. ఇప్పుడు ఇది ఫాల్స్ వచ్చింది, చూసారా, నెంబర్ మార్చాను. సో a 10 is greater than 15, 10 అనేది 15 కన్నా పెద్దదా కాదు కదా, సో ఇట్స్ గివ్ ఫాల్స్ అనమాట.
సో దిస్ ఈజ్ అబౌట్ కంపారిజేషన్ ఆపరేటర్ అనమాట. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క వర్డ్ లైన్ గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఎనఫ్ అనమాట. అండ్ యూస్ కేస్, కంపారిజేషన్ ఆపరేటర్ యూస్ కేస్ చూసుకోబోతున్నాం అనమాట. ఈ ఎన్నో వాడతాం, ఎన్నో దాంట్లో వాడతాం. సో మెయిన్గా ఇఫ్ స్టేట్మెంట్స్లో, లూప్స్లో, ఫిల్టరింగ్ డేటాలో, మేకింగ్ డెసిషన్ ఇన్ ప్రోగ్రామ్. ఇవి ఫర్దర్గా ఇఫ్ ఎల్స్లో, లూపింగ్స్లో చూస్తాం. అండ్ డేటాని ఫిల్టర్ చేయడానికి కూడా మనం కంపారిజేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అన్నమాట. సో వి గెట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ అనమాట. ఒక అయితే కరెక్ట్ లేకపోతే రాంగ్ కదా. సో ఫిల్టరింగ్ డేటా, మేకింగ్ డెసిషన్ ఇన్ యర్ ప్రోగ్రామ్. ఒక డెసిషన్ని తీసుకోవటానికి మనం కంపారిజేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆపరేటర్స్ do not change the value, they just compare them and return true or false result. ఈ ఆపరేటర్ డస్ నాట్ చేంజ్ వాల్యూస్ అనమాట. వాల్యూస్ని చేంజ్ చేయడానికి మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేయట్లా, జస్ట్ కంపేర్ అనే వర్డ్ మీకు పక్కా గుర్తుండాలి. కంపేర్ బిట్వీన్ టూ వాల్యూస్, దీని ఒక ఫంక్షన్ అనమాట. సో దీంట్లో అర్థమెటిక్ చూసుకున్నాం అండ్ కంపారిజన్